మే 3 లీక్ అయిందని వార్తలు వచ్చింది మే 6 పరీక్ష రద్దని మే 12 ఇవాళ మేలుకొన్నాడు కేసీఆర్ గారు. కారణం రాహుల్ గాంధీ గారు దీన్ని ఉద్యమం దీక్షలాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిలదీస్తే అప్పుడు సోయలేని కేటీఆర్ గారు ఇవాళ బీజేపీ మేలుకొల్పి అని రాహుల్ గాంధీ గారు స్పీడ్ పెరుగుతూ ఉంది, అడ్డుకట్టు వేయాలంటే ఆ బీజేపీ మేలుకొల్పితే ఇవాళ వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తాం, విద్యార్థులతో నాటకాలు ఆడుతూ ఉంటారు. ఇలా చాలామంది దేశంలో రేగుల పార్టీ నాయకులు బీజేపీ గుప్పిట్లో ఉన్నారు. ఇక్కడ కూడా అదే తండ్రి జరుగుతాం. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో జరిగిన ప్రతి పార్లమెంట్లో జరిగిన ప్రతి అంశంలో వీళ్ళ పాత్ర ఉంది. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు, అన్ని ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ట్రిపుల్ తలాకు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలకు కూడా మీరు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోలే. మీకు లోపాయికారికి ఉన్న ఒప్పందం ప్రజలు మర్చిపోలే. ఆనాడు మీరు చేసిన పాపం, మీ వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబాల యొక్క పాపం తగ్గుతూనే మీరు ప్రభుత్వం నుంచి పెద్ద దించినారు. మీరు మర్చిపోయి అలా నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి నాటకాలు ఆడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నేను విద్యార్థి లోకానికి మనవి చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ నాయకులు ఆడే డ్రామాలో భాగం కావద్దు, వాడు ఆడే నాటకాలకి మోసపోవద్దు. ఒక్కసారి 10 ఏళ్ళ వారి పాలనలో జరిగినటువంటి అరాచకాలు, లీకులు, ఆత్మహత్యలు ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిందని కోరుతా ఉన్నాను.